ఈ వీడియోలో మనం 2013 నుంచి 2023 వరకు మొత్తం 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడబోతున్నాం. 2023 పేపర్ మనతో షేర్ చేసుకున్నది చరణ్ రెడ్డి. థ్యాంక్ యూ చరణ్. చరణ్ 2023 ఫస్ట్ ఇయర్ పేపర్సే కాకుండా 2024లో మనకు సెకండ్ ఇయర్ పేపర్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మీరు 2024 పేపర్స్ చూసినప్పుడు చరణ్ పేరు అక్కడ కూడా చూస్తారు. థ్యాంక్ యూ చరణ్ అగైన్. (2022) పేపర్ మాతో షేర్ చేసుకున్నది నెల్లూరు నుంచి సాద్. థ్యాంక్ యూ సాద్. మీరు కూడా మాతో ఏదైనా క్వశ్చన్ పేపర్ షేర్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. దాన్ని మేము అప్లోడ్ చేస్తాం. మా ఛానల్లో ఏపీ మరియు తెలంగాణ 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన 5 నుంచి 10 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. అదే కాకుండా ఎంసెట్ అండ్ నీట్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన 5 నుంచి 10 సంవత్సరాల అన్ని సబ్జెక్టుల పేపర్ల లింకులు ఇచ్చేస్తాను. మీకు కావాల్సిన పేపర్ ఏదన్నా ఉంటే ఆ లింకును క్లిక్ చేసి చూడండి. దాంట్లో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్లు కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ 2023 పేపర్స్. అవి మీరు చెక్ చేసుకోవచ్చు. మాతో పేపర్లు బాగా షేర్ చేసుకుంటున్నది ఎంపీసీ స్టూడెంట్స్. సో మీ అందరికీ అగైన్ అండ్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్స్. మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేపర్లు షేర్ చేయగలుగుతారు. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ అవసరం ఉంటాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
మేము టైం టు టైం మా దగ్గరకు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుంటే మీకు ఆ పేపర్స్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. వాటిలో మీకు యూస్ఫుల్ అనుకున్న పేపర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మా ఛానల్లో వెతికినప్పుడు మీకు ఏదైనా పేపర్ దొరకలేదనుకోండి, ఏదో ఒక వీడియోకి కామెంట్లో పెట్టండి. మా ఛానల్లో అది అవైలబుల్ ఉంటే మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ కామెంట్కి రిప్లైలో దాని లింక్ ఇచ్చేస్తాం. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.